వక్రతలాలపైన కాంతి పడేటప్పుడు పరావర్తన ఏ విధంగా జరుగుతుంది అనే కాన్సెప్ట్ చెప్పుకుందాం. అయితే కాంతి వక్రతలాల మీద పతనం అయ్యేటప్పుడు జరిగే పరావర్తన గురించి అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్రతలాల్లో ఉండేటటువంటి కొన్ని కీ పాయింట్స్ మనకి తెలిసి ఉండాలి. సో ఏంటవి? సో ఇక్కడ రెండు వక్రతలాలు వేద్దాం ఒకసారి. సో ఒకటి వెలుపల వైపు మనకి పారదర్శక పదార్థం ఉండేటటువంటి పదార్థం తీసుకుందాం, అంటే లోపల వైపు మనకి దర్పణానికి ఉండేటటువంటి పోతుంది అనుకుందాం. సో లోపల వైపు పోతుంది ఇది. సో వెలుపల వైపు అనేది పారదర్శకం ఉంది. ఇక రెండోది చూద్దాం. ఇది లోపల వైపు పారదర్శకం ఉంది, బయట వైపు పోతుంది అనుకుందాం. సో ఇక రెండు వక్రతలాలు మనం తీసుకోవడం జరిగింది. సో లోపల వైపు పోతుంది కాబట్టి బయట వైపు మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి బయట వైపు ఉబ్బెత్తుగా ఉంది. సో ఇట్లా బయట వైపు ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని కుంభాకార తలము అని పిలుస్తాం. కాబట్టి దీన్ని కుంభాకార దర్పణం, దీని ఏమంటాం? కుంభాకార దర్పణం అంటాం. ఇక ఈ దర్పణం చూసినట్లయితే లోపలికి పారదర్శక పదార్థం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని పుటాకార దర్పణం అని పిలుస్తాం. అయితే కుంభాకార దర్పణం కానీ పుటాకార దర్పణం కానీ రెండు మనకి వక్రతలాలే. అయితే ఈ వక్రతలాల్ని ఎలా మనం తయారు చేసాం అంటే ఏదో ఒక గోళాకార వస్తువు నుండి మనం కత్తిరించి తీసిందే. మరి అలాంటి ఈ వక్రతలాన్ని కానీ కాస్త మనం పెంచుకున్నట్లయితే ఇలా మనం దీన్ని కాస్త ఎక్స్పాండ్ చేద్దాం. ఇలా సో ఇలా ఎక్స్పాండ్ చేసినట్లయితే దాన్ని కాస్త పూర్తి చేసినట్లయితే మనకి పూర్తి గోళం అనేది ఏర్పడుతుంది. గోళం అనేసరికి ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి? ఒక కేంద్రం ఉంటుంది. సో ఈ కేంద్రాన్ని మనం ఏమని పిలుస్తాం? వక్రతా కేంద్రము లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని పిలుస్తాం. వక్రతా కేంద్రం. సో దీన్ని వక్రతా కేంద్రం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం కాబట్టి దీన్ని సితో రాస్తాం. ఓకే, అదేవిధంగా వక్రతా కేంద్రం ఉందంటే ఆ తలానికి ఆ కేంద్ర బిందువు నుండి ఏముంటుందండి? మనకి వ్యాసార్థం ఉంటుంది. దీన్ని వక్రతా వ్యాసార్థం అని పిలుస్తాం. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, వక్రతా వ్యాసార్థం అంటాం. దీన్ని క్యాపిటల్ ఆర్తో రాస్తాం. ఇక తర్వాత సో ఏదైనా ఒక దర్పణం తీసుకునేటట్లయితే దానికి ఏదో ఒక జ్యామితీయంగా ఒక మధ్యస్థ బిందువు అనేది ఉంటుంది. ఆ మధ్యస్థ బిందువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం సైడ్ బైలో చూస్తున్నాం. స్ట్రైట్గా చూసామనుకుంటే ఇలా మనకి ఒక రౌండ్గా కనిపిస్తుంది. అంటే దాంట్లో ఎక్కడో ఒక దగ్గర మిడ్ పాయింట్ గర్భనాభి అని చెప్పొచ్చు లేదా మధ్య బిందువు ఉంటుంది. ఆ మధ్య బిందువునే మనం ఏమని పిలుస్తామంటే ధ్రువము అని పిలుస్తాం. దర్పణ ధ్రువం, దీన్ని పోల్ అంటాం కాబట్టి పీతో రాస్తాం. ఇక తర్వాత అంటే ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి చెప్పండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ వక్రతా కేంద్రము, అలాగే ధ్రువము, అదేవిధంగా వ్యాసార్థం వచ్చాయి. సో సేమ్ అదేవిధంగా పుటాకార తలానికైనా సరే మనకి ఏముంటాయి? దర్పణ ధ్రువము, పోల్, అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రతా కేంద్రము, అదేవిధంగా ఈ మధ్యన ఉన్న దూరాన్ని ఏమని పిలుస్తాం? వక్రతా వ్యాసార్థం అని పిలుస్తాం. అయితే ఈ మూడింటి అంటే ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో దర్పణ వక్రతా కేంద్రము అదేవిధంగా దర్పణ ధ్రువాన్ని మనం నెక్స్ట్ మనం అర్థం చేసుకోవడానికి ఏం చేస్తామంటే దీన్ని కాస్త ఒక ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం మొత్తం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి వెలుపల వైపు దాన్ని పొడిగించడం జరుగుతుంది. ఇలా దర్పణ ధ్రువము, అదేవిధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ వక్రతా కేంద్రము, అదేవిధంగా వాటిని గుండా పోయేటటువంటి ఏదైతే ఈ రేఖని గీచామో ఆ రేఖని మనం ఏమని పిలుస్తామంటే ప్రధానాక్షము అని పిలుస్తాము. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పుకోవాలి. ఏదైతే మనం వక్రతా వ్యాసార్థం అని చెప్పుకున్నామో ఈ వక్రతా వ్యాసార్థంలో సగాన్ని మనం ఏమని పిలుస్తామంటే నాభ్యాంతరము అని పిలుస్తాము. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉండే పాయింట్ని మనం ఏమని పిలుస్తామంటే నాభి అని పిలుస్తాము. ఈ నాభి నుండి ఇటువైపు అయినా సరే ఇటువైపు అయినా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దాన్ని నాభ్యాంతరము అంటాము. అంటే వక్రతా వ్యాసార్థ మధ్య బిందువు, వక్రతా వ్యాసార్థ మధ్య బిందువు, వక్రతా వ్యాసార్థం యొక్క మధ్య బిందువుని మనం నాభి అంటాం. దీన్ని ఫోకస్ అంటాం, ఎఫ్. సో నాభి నుండి ధ్రువానికైనా నాభి నుండి వక్రతా కేంద్రానికైనా మధ్య ఉన్న దూరాన్ని నాభ్యాంతరము అని పిలుస్తాం.
నాభ్యంతరము, దీన్ని స్మాల్ ఎఫ్తో రాస్తాం. సో ఇవి మనకు ఉండేటటువంటి ముఖ్యమైన పాయింట్లు. సో ప్రధానాక్షం గురించి చెప్పేటప్పుడు డెఫినేషన్ ఏ విధంగా ఇస్తారు, నాభి, వక్రత కేంద్రము, అలాగే ధ్రువము మూడింటిని గుండా కలుపుతూ పోయేటటువంటి సరళ రేఖను ఏమని పిలుస్తారు అంటే ప్రధానాక్షము. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. సో ప్రధానాక్షం అనేది ఏ బిందువుని కలుపుతుంది, సి వక్రత కేంద్రము, పి దర్పణ ధ్రువము, అదేవిధంగా ఫోకస్ నాభి, ఈ మూడు బిందువుల్ని కలుపుకుండా పోయే రేఖని మనం ప్రధానాక్షం అంటాం. సో ఈ బేసిక్గా ఇవి కానీ ఐడియా ఉంటేనే ఇది వీటి రెండింటిపైన ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సమతల దర్పణం గురించి చెప్పేటప్పుడు కాంతి పడేటప్పుడు ఏ విధంగా పరావర్తనమైన మన పతన కోణము పరావర్తన కోణము లెక్కించాలంటే ఏం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమతలం తీసుకున్నామంటే ఒక కాంతి ఇన్సిడెంట్ అయింది, ఒక పి అనే పాయింట్ వద్ద ఇన్సిడెంట్ అయిందంటే మనం వెంటనే ఏం చేస్తాం, లంబాన్ని గీస్తాం. లంబాన్ని గీచేసి ఆ పరావర్తన కోణాన్ని పతన కోణాన్ని మనం మెజర్ చేస్తాం. అయితే వక్ర తలాల మీద పడేటప్పుడు కాంతి ఏ విధంగా మనం మెజర్ చేస్తాం, ఇక్కడ మనకి ఐడియా రావాలి. సో వక్ర తలాల మీద కాంతి పడేటప్పుడు పరావర్తనాన్ని ఏ విధంగా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కుంభాకార తలం అనుకుందాం. సో ఇది దాని యొక్క ప్రధానాక్షము. సో ఇది వక్రత కేంద్రము, ఇది ధ్రువము, ఇది నాభి, ఇలా ఉంది. సో ఒక కాంతి కిరణం అనేది ఈ తలం పైన వచ్చి పతనం అవుతుంది, ఇలా వచ్చి పతనమైంది. పతనమైన కాంతి ఏమవుతుంది, ఏ దర్పణాల మీదైనా పడినా సరే కాంతి పతనం అయితే పతన కోణం అనేది పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. అలా అయితే వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ పతన కోణం ఎంత, పరావర్తన కోణం ఎలాగా మెజర్ చేస్తారు అంటే ఇక్కడ ఒక కీ పాయింట్ మనం తెలుసుకోవాలి. వక్రతలాల మీద కానీ కాంతి పతనం అయితే పతన కోణాన్ని కానీ పరావర్తన కోణాన్ని కానీ మనం లెక్కించాలి అంటే ఆ పతన బిందువు నుండి ఆ వక్రత కేంద్రానికి ఒక సరళ రేఖ గీయాల్సి వస్తుంది. అంటే ఇలా ఈ బిందువు మనకి పతన బిందువు అనుకుంటే ఈ వక్రత కేంద్రం నుండి మనం ఒక లైన్ కానీ ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. అలా చేసినట్లయితే ఇది వచ్చేటటువంటి అంటే ఏదైతే మనకి పతన కిరణానికి ఆ గీచినటువంటి రేఖకు మధ్యన ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఐ అని చెప్తాం. అదేవిధంగా పరావర్తన కిరణానికి ఆ గీసినటువంటి ఆ లంబానికి మధ్యనున్న కోణాన్ని యాంగిల్ ఆర్ అంటాం. ఈ విధంగా వక్రతలాల మీద కూడా మనం మెజర్ చేయాల్సి వస్తుంది. సో ఇవి కీ కాన్సెప్ట్స్. ఇవి కానీ మనకు తెలిసినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతిది కూడా అంటే ప్రతిబింబం ఏర్పడే విధానం గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రతిబింబాల్లో ఏర్పడే విధానము, వాటి యొక్క లక్షణాలు అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిపైన రిపీటెడ్గా 6 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒకటి కాదు. సో 16 days అయితే అందులో 6 క్వశ్చన్స్ అనేవి కేవలం ఈ రెండింటి మీద నుండి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి కాన్సెప్ట్ అనేది చాలా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్రత కేంద్రం అంటే కుంభాకార దర్పణం కానీ పుటాకార దర్పణం కానీ తీసుకుంటే అది ఒక గోళం నుండి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ గోళం యొక్క వ్యాసార్థాన్ని మనం వక్రత వ్యాసార్థం అంటాం. ఆ గోళం యొక్క కేంద్రాన్ని వక్రత కేంద్రం అంటాం. అదేవిధంగా ఏ దర్పణమైనా తీసుకున్నా దానికి మధ్యస్థంగా ఒక బిందువు ఉంటుంది, దాన్ని మనం దర్పణ ధ్రువం అని పిలుస్తాం. అదేవిధంగా వక్రత వ్యాసార్థాన్ని మధ్య బిందువుని మనం ఏమని పిలుస్తామంటే ఫోకస్ అని పిలుస్తాం, నాభి అని పిలుస్తాం. నాభి దర్పణ ధ్రువము అలాగే వక్రత కేంద్రాన్ని మూడింటిని కలుపు గీసే రేఖను ఏమంటామంటే ప్రధానాక్షము అని పిలుస్తాం. అదేవిధంగా నాభి నుండి కేంద్రానికి కానివ్వండి, నాభి నుండి ధ్రువానికి కానీ మధ్యనున్న దూరాన్ని మనం నాభ్యంతరం అని పిలుస్తాం, ఫోకల్ లెంత్ అని పిలుస్తాం దీన్ని. సో ఇవి మనకు ఉండేటటువంటి కీ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు ప్రతిబింబాలు ఏర్పడే విధానం గురించి మాట్లాడుకుందాం. అంటే పుటాకార దర్పణాల పైన ప్రతిబింబాలు ఏర్పడేటప్పుడు అంటే వస్తువు యొక్క స్థానం బట్టి ప్రతిబింబ స్థానం అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి సో ప్రతి సందర్భంలో కూడాను ఏ విధంగా ఏర్పడడానికి అవకాశం ఉందో మనం మాట్లాడుకోవాలి. మొదటగా ఒక పుటాకార దర్పణం తీసుకుందాం. సో పుటాకార దర్పణాన్ని ఇలా మనం పుటాకార దర్పణం తీసుకున్నట్లయితే అనంత దూరం నుండి కాంతి కిరణాలు దాని మీద పతనమయ్యాయి అనుకుందాం. సో మొదటి ప్రశ్న, ఒక పుటాకార దర్పణం పైన అనంత దూరం నుండి కాంతి కిరణాలు పడినట్లయితే కాంతి కిరణాలు అనేవి తిరిగి ఎక్కడికి పరావర్తనం చెందుతాయి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, అనంత దూరం నుండి కాంతి కిరణాలు అనేవి పతనమయ్యేటప్పుడు అన్ని కిరణాలు కూడాను దాని యొక్క నాభి వద్ద కేంద్రీకరింపబడతాయి. అంటే ఇక దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, అనంత దూరం నుండి కాంతి కిరణాలు పడేటప్పుడు పుటాకార దర్పణంలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, నాభి వద్ద. సో అనంత దూరంలో కాంతి కిరణాలు పడినట్లయితే అవి నాభి గుండా పోతాయి, నాభి గుండా పోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక రెండో కండిషన్ చూద్దాం. సో ఏదైనా ఒక
పుటాకార తలం పైన ఒక కాంతి కిరణం అనేది దాని ప్రధాన అక్షం గుండా వచ్చింది అనుకుందాం. ప్రధాన అక్షం గుండా ఇక్కడ గుర్తుంచుకోవాలి, ప్రధాన అక్షం గుండా వచ్చే కాంతి కిరణాలని మనం పారాక్సియల్ కిరణాలు అని పిలుస్తారు. పారాక్సియల్ కిరణాలు. సో ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు, పారాక్సియల్ కిరణాలు అంటే ఏమిటి అంటే ప్రధాన అక్షం గుండా వచ్చేటటువంటి కాంతి కిరణాలని పారాక్సియల్ కిరణాలు అంటారు. అవి నేరుగా ప్రధాన అక్షం గుండా వచ్చినటువంటి కిరణాలు కాబట్టి మళ్ళీ వచ్చిన మార్గంలో తిరిగి పరావర్తనం చెందడం అనేది జరుగుతుంది. ఎటువంటి పరావర్తనం ఎటువంటి మార్పు అనేది కనిపించదు. ఒకటి ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలు లేదా అనంత దూరం నుండి వచ్చే కాంతి కిరణాలు ఎక్కడ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి, నాభి వద్ద. అదేవిధంగా పారాక్సియల్ అంటే కిరణాలు ఎలా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి అంటే వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళిపోతాయి. సో ఎక్కడ కూడా అవి క్రాస్ అవ్వవు. ఇక మూడవ కండిషన్ ఏదైతే మనకి నాభి గుండా పోయే కాంతి కిరణాలు వచ్చాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ధ్రువము, ఇది నాభి, ఇది వక్రత కేంద్రము. ఒక కాంతి కిరణం అనేది ఆ నాభి గుండా వచ్చి ఇలా పతనం అవుతుంది అనుకుందాం. సో నాభి గుండా వచ్చే పతనమైన కాంతి ఏ విధంగా పోతుంది అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా అది తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి కండిషన్ 1, సమాంతరంగా వచ్చేది నాభి గుండా పోతుంది, నాభి గుండా వచ్చేది సమాంతరంగా పోతుంది. అదేవిధంగా ప్రధాన అక్షం గుండా వచ్చేది తిరిగి ప్రధాన అక్షం గుండా పోతుంది. ఇంకా నెక్స్ట్ కండిషన్ వచ్చేసి వక్రత కేంద్రం గుండా వచ్చేది. సో ఇది ఎఫ్ పి, సో సి అనుకుందాం. సో ఒక కాంతి కిరణం అనేది ఇలా వక్రత కేంద్రం గుండా వచ్చింది అనుకుందాం. సో వక్రత కేంద్రం గుండా వచ్చే కాంతి కిరణం ఎటువైపు అది డీవియేషన్ అవుతుంది అంటే వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం అదే లంబ పాదం గీసేటప్పుడు మనం ఆ సెంటర్తో మనం గీస్తాం కాబట్టి 90 డిగ్రీల కోణంతో చేసినట్టే, సమతలాలపైన 90 డిగ్రీలతో చేసినట్టే ఈ వక్రతలాలపైన వక్రత కేంద్రం గుండా వచ్చే కాంతి కూడాను అదే విధంగా వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ 4 కండిషన్స్ కానీ మనకు తెలిస్తేనే ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని మనం చెప్పగలం. ఫస్ట్ వన్, అనంత దూరం కానీ ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలు అనేవి నాభి వద్ద కేంద్రీకరింపబడతాయి. అదే ప్రధాన అక్షం గుండా వచ్చే కాంతి కిరణాలు అనేవి తిరిగి అదే మార్గంలో వెళ్ళిపోతాయి. సో ప్రధాన అక్షం గుండా వచ్చే కాంతి కిరణాలని పారాక్సియల్ కిరణాలు అని పిలుస్తాము. అదేవిధంగా నాభి గుండా పోయేటటువంటి కాంతి కిరణాలు అనేవి ఆ ప్రధాన అక్షానికి సమాంతరంగా తిరిగి పరావర్తనం చెందుతుంది. అదేవిధంగా వక్రత కేంద్రం గుండా పతనమయ్యే కాంతి కిరణం అనేది తిరిగి వచ్చిన మార్గంలో తిరిగి పరావర్తనం జరగడం జరుగుతుంది. సో ఇవి మనకి పరావర్తన నియమాలు. సో నియమాల ఆధారంగా ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయో ఒకసారి చూద్దాం. సో మొదట కండిషన్, సో అనంత దూరంలో ఉండేటటువంటి వస్తువు నుండి వచ్చే కిరణాలు అనేవి నేరుగా ఏమవుతాయండి మనకి ఎక్కడైతే మనం ఫోకస్ అని చెప్పుకున్నామో ఫోకస్ వద్ద అన్ని కూడా కేంద్రీకరింపబడతాయి. సో ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ప్రతిబింబ లక్షణాలు ఏమిటి? సో చాలా ఇంపార్టెంట్. సో కాంతి అనేది తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుందంటే మనం ఏదైనా ఒక స్క్రీన్ పెట్టి స్క్రీన్ పైన వాటిని మెజర్ చేయొచ్చు. కాబట్టి ఏర్పడే లక్షణం కండిషన్ 1 నిజ ప్రతిబింబం. అది అంతేకాకుండా చాలా చిన్నదిగా ఏర్పడుతుంది. నిజ ప్రతిబింబం చిన్నదిగా ఏర్పడుతుంది. ఇంకో విషయం తలక్రిందులుగా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? తలక్రిందులుగా ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. రైట్. నిజ ప్రతిబింబము చిన్నగా ఏర్పడుతుంది, తలక్రిందులుగా ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. సో అనంత దూరం నుంచి కాంతి కిరణాలు అంటే అనంత దూరంలో వస్తువు ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? నాభి వద్ద ఏర్పడుతుంది. నాభి వద్ద. సో క్లియర్, అది గుర్తుంచుకోండి. ఇక తర్వాత రెండవ కండిషన్లో సో PFC తీసుకుందాం. అంటే అనంత దూరం తర్వాత నెక్స్ట్ దీన్ని ఏమంటాం? వక్రత కేంద్రానికి ఆవల ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? సో ఇక్కడ వస్తు దూరాన్ని మనం యూతో రాస్తాం, ప్రతిబింబ దూరాన్ని వితో రాస్తాం. యు అనేది సికి ఆవల ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఎఫ్కి సికి మధ్యలో ఏర్పడుతుంది. ఎలా ఒకసారి చూద్దాం. ఒక కాంతి కిరణం అనేది ఇలా వచ్చి అదేవిధంగా రెండు కాంతి కిరణాలను కలుసుకోవడం జరిగింది. సో ఈ రెండు కాంతి కిరణాలు అనేవి ఎక్కడ కలుసుకుంటాయి? తప్పు. రైట్.
ఇది రెండో కండిషన్ లో చూసుకున్నట్లయితే అనంత దూరంలో ఉండే వస్తువు అనేది నాభి వద్ద ఏర్పడింది. ఓకే, అలా కాకుండా కొంత స్పెసిఫిక్ డిస్టెన్స్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వక్రతా కేంద్రానికి కొంత దూరంలో ఉంది అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఇలా ఒక నిర్దిష్ట దూరంలో వస్తువు ఉందని చెప్పాడు అనుకోండి. అంటే నిర్దిష్ట దూరంలో ఉందంటే వస్తు దూరాన్ని మనం ఇక్కడ యుగా రాస్తాం, అదేవిధంగా ప్రతిబింబ దూరాన్ని విగా రాస్తాం. సో ఇక్కడ ఉండే వస్తువు నుండి మనకి రెండు కాంతి కిరణాలు వస్తున్నాయి అనుకుందాం. ఒకటి ప్రధాన అక్షానికి సమాంతరంగా, ఇంకొకటి కొంత కోణంతో. ఈ రెండు కాంతి కిరణాలు ఏమవుతాయి, కాస్త వక్రీభవనం చెంది ఇలా పరావర్తనం చెంది ఇలా కిందకి కలుసుకోవడం జరుగుతాయి. ఈ రెండు కాంతి కిరణాలు కలుసుకున్న చోట మనకి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో దిస్ ఇస్ వి. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒకసారి, సికి అవతల వస్తువు అంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది అంటే ఎఫ్ కి సికి మధ్యలో, అంటే దర్పణం యొక్క నాభికు వక్రతా కేంద్రానికి మధ్యలో ఏర్పడింది. సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఈ ఇమేజ్ ఎలా ఉంటుంది, సేమ్ ఇది కూడా చిన్నదిగా ఉంటుంది, తలక్రిందులుగా ఉంటుంది, అదేవిధంగా నిజ ప్రతిబింబం ఇది స్క్రీన్ పైన పట్టవచ్చు, చిన్నదిగా ఉంటుంది. ఇక మూడో కండిషన్ లో వస్తువుని తీసుకొచ్చి కరెక్ట్ గా వక్రతా కేంద్రం వద్ద మనం పెట్టామనుకుందాం. సో వక్రతా కేంద్రం దగ్గర మనం వస్తువు పెడితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది. సో ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. సో కరెక్ట్ గా ప్రతిబింబం అనేది అదే వక్రతా కేంద్రం వద్ద ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా దానికి తలక్రిందులుగా ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతిబింబ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సమాన పరిమాణంలో ఉంటుంది. అదేవిధంగా ఇది నిజ ప్రతిబింబము స్క్రీన్ పై పట్టవచ్చు. అదేవిధంగా ఇది తలక్రిందులుగా ఉంటుంది. నిజ ప్రతిబింబము అదేవిధంగా సమాన పరిమాణంలో ఉంటుంది. తర్వాత కండిషన్లో వస్తువుని తీసుకొని వచ్చి మనం ఎక్కడ పెట్టినాం, సికు ఎఫ్కి మధ్యలో పెట్టాం అనుకుందాం. సికు ఎఫ్కి మధ్యలో వస్తువు పెట్టినట్లయితే ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది. సో ఒక సమాంతర కాంతి కిరణం తీసుకుందాం, అది ఇంకా రెండో కాంతి కిరణం తీసుకుందాం. సో రెండో కాంతి కిరణం తీసుకునేటప్పుడు ఏ విధంగా అవుతుంది. సో మొదటి కాంతి కిరణం అనేది ఇలా పోవడం, రెండోది అనేది ఇలా పోవడం జరుగుతుంది. సో వస్తువు ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది, మనకి ఈ స్థాయిలో ఏర్పడుతుంది. అంటే వస్తువు అనేది నాభికు వక్రతా కేంద్రానికి మధ్యలో ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, వక్రతా కేంద్రం అవతల ఏర్పడుతుంది చూసుకోవాలి. సో ఇక్కడ ప్రతిబింబ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒకటి నిజ ప్రతిబింబము, రెండు తలక్రిందులుగా ఉంటుంది, ఇక మూడు ఆవర్తనం చెంది ఉంటుంది. ఆవర్తనం అంటే వస్తువు కన్నా ఇది పెద్దదిగా ఏర్పడుతుంది, అంటే పెద్దది. సో ఆవర్తనం చెందడం అనేది జరుగుతుంది అనమాట. ఇది కండిషన్ 4. ఇక 5వ కండిషన్ చూద్దాం. సో అదే వస్తువుని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఎక్కడ పెడుతున్నాం, ఫోకస్ మీద పెడుతున్నాం. సో కరెక్ట్గా ఫోకస్ మీద పెడితే ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది. సో ఒకసారి చూద్దాం. ఒకటో కాంతి కిరణం, అదే రెండో కాంతి కిరణం. రెండు కిరణాలు అనేవి మనకి రెండు కూడా ఏమవుతాయండి, ఇలా సమాంతరంగా ఒకదానికొకటి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా వెళ్ళిపోవడం వల్ల ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది, అనంత దూరంలో ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా చెప్పలేము, ఇక్కడ అనంత దూరంలో ఏర్పడుతుందని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కండిషన్ నెంబర్ 5. ఇక కండిషన్ నెంబర్ 6. ఈ 6వ కండిషన్లో మనం ఏం చెప్తామంటే, వస్తువుని కరెక్ట్గా మనకి పోల్కి ఎఫ్కి మధ్యలో పెట్టామనుకోండి, అప్పుడు ఏ విధంగా ప్రతిబింబం ఏర్పడుతుంది. నిజానికి ఇక్కడ ప్రతిబింబం ఏర్పడే విధానం గురించి మాట్లాడుకుందాం. సో ఇలా ఉన్నాయనుకుందాం. సో రెండు కాంతి కిరణాలను మనం పరిశీలిద్దాం. ఒకటో కాంతి కిరణం, ఇక రెండవ కాంతి కిరణం. ఒకటో కాంతి కిరణం అనేది ఇలా పోవడం జరిగింది, రెండవ కాంతి కిరణం అనేది ఇలా దూరంగా పోవడం జరిగింది. నిజానికి ఆ రెండు కాంతి కిరణాలు ఎక్కడ కలుసుకోవు. కానీ అదే కాంతి కిరణాలు వెనక వైపు మనం ఎక్స్టెన్షన్ చేసామంటే ఒకసారి ఇలా కలిస్తే సో ఎక్కడో దగ్గర మనకి కలుసుకున్నట్టు అగుపిస్తాయి. సో కలుసుకున్నట్టు అనిపిస్తాయి. అలా కలుసుకునేటట్లు అనిపించేటప్పుడు మనకేమవుతుందంటే ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. అయితే ఈ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏమిటి. సో ఆ ప్రతిబింబం మనం ఎక్కడ చూస్తున్నామండి, దర్పణం వెనక వైపు, అంటే దర్పణంలో కనిపిస్తుంది. కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబం. సో ఇక్కడ ఏర్పడేది మిథ్యా ప్రతిబింబం. అదేవిధంగా ఎటువంటి మార్పు వచ్చిందా, లేదు, నిటారు ప్రతిబింబం. అదేవిధంగా ఇది చాలా పెద్దది, ఆవర్తనం చెందుతుంది. సో చాలా పెద్దది ఏర్పడుతుంది. ఇవి మనకి పుటాకార దర్పణాల్లో ప్రతిబింబాలు ఏర్పడేటటువంటి లక్షణాలు.